నమస్తే అండి. తెలుగు ప్రజలకు చాలా రోజులు అవుతుంది ఒక సార్తో మనం ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం. సారు ఏదో ఒక పని మీద చెన్నూరు వెళ్ళడం, తర్వాత కోర్టుకు వెళ్ళడం, చాలా బిజీగా ఉంటుండు. ఈరోజు బాగా ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడదాం. మనతో పాటు ఉన్నాడు. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, ఏమైంది మరి సార్తో ఇంటర్వ్యూ చేయట్లేదు, సార్ మీతో మాట్లాడట్లేదు, అది అంటే అట్లేం లేదు, సార్ బిజీ ఉన్నాడని చెప్పిన. సార్తో వచ్చింది పిఎంఆర్ టీవీ స్టూడియోకు. మీకు డైరెక్ట్ పేరేం చెప్పాల్సిన అవసరం, చూస్తే మీరే గుర్తుపడతారు. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, అసలు చాలా రోజులు అవుతుంది రమ్మంటే మీరు కాదు, కొద్దిగా వర్క్ అది ఇది దాంట్లో బిజీ ఉంటే, తర్వాత ఇటీవల కాల వర్షాలు పడ్డాయి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సమస్యలు ఉండే. మా నియోజకవర్గంలో కూడా రైతులు చాలా సమస్యలు ఉంటాయి, వాళ్ళదని కూడా పరామర్శించడానికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇట్లా కొంత టైం గడిచింది. నాకు మొన్న ఒకటి చెప్పారు, వర్షం పడుతున్నప్పుడు ఏదో పెద్దపల్లికి దాటిన తర్వాత పెద్దపల్లికి మధ్యలో అదేదో ఊరు పేరు చెప్పారు, సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి మధ్యలో. ఏంది అది స్టోరీ? అసలు టైర్ ఏం లేదు, అంటే ఏంటంటే యాక్చువల్లీ అక్కడ రోడ్ల మీద కొన్ని గుంతలు పడ్డాయి. ఆ గుంతలలో ఒక రకమైన ఇట్లా ఇవి పెట్టినారట, మొలలు పెట్టినారు. అవి ఏమవుతాయంటే ఇప్పుడు ఇన్వేరియబుల్గా మీరు కారు నడుపుతున్న ఏదో ఒక గుంతలకు పోవాల్సి వస్తుంది. పోతే ఆ కారు టైర్లు ఆ మొలలకు గుచ్చుకుపోతున్నాయి. అట్లా ఒకటేసారి ఒక 20 కార్లు వరుసగా పంక్చర్లు అనమాట. అయితే అక్కడ కొంతమంది యువకులు నిలబడి ఉన్నారు, ఒక 5-6. మేము రాత్రి దాదాపుగా 10:30, 11 ఆ ప్రాంతాల్లో అనమాట. చాలా చిమ్మని చీకటి ఉంది, చిన్న వర్షం పడుతుంది, అసలు ఎక్కడ జనాల సంచారం అనేది ఏది లేదు. ఆ మధ్యలో సడన్గా మా కారు 2 టైర్లు సడన్గా పంక్చర్ అయినాయి. ఏందబ్బా అని చూసుకునేటప్పటికి ఇట్లా గుంతలు పడ్డది, ఇట్లా కొద్దిగా ముందుకు కదిలిందో లేదు, జస్ట్ ఒక 5-6 గజాల ముందుకు పోయేటప్పటికి 2 టైర్లు ఆగిపోయినాయి. అయితే మమ్మల్ని చూసేసి వాళ్ళు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు అని. అదే మేము అర్థం కాలేదు, ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఎవరు అదే అర్థం కాలేదు. మనం కష్టాలు ఉంటే వాళ్ళు రాత్రి 11 గంటలకు. అయితే మేమేం చేసినాం, మెల్లగా కొద్దిగా కారును అట్లనే తీసుకొని పోయి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పంక్చర్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాం. వెళ్ళి వాడిని పంక్చర్ చేయమని చెప్పి అడిగితే వాడు చెప్పినాడు అనమాట, దాదాపు 20 వెహికల్స్ పడ్డాయి సార్ ఈరోజు, నిన్న నుంచి అన్నీ చేస్తూనే ఉన్నాము, అసలు మేము కూడా టైర్డ్గా ఉన్నాము, ఇంకెంతకాలం చేయాలి, మేము వెళ్ళిపోతాం రాత్రి అని అన్నారు. ఏదో బతిలాడుకొని మొత్తానికి టైర్ పంక్చర్ చేసుకున్నాం. అంటే రాత్రి పూటలలో కూడా ఈ రకంగా రోడ్ల మీద మూలలు అట్లాంటివి పెట్టి ప్యాసింజర్లను పరేషాన్ చేసి, మరి వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కాలేదు. బట్ వాళ్ళకి అంత ధైర్యం చాలే మా దగ్గరికి వచ్చేదాన్ని అడగడానికి కానీ ఏది కానీ. అంటే వాళ్ళు మా ప్యాటర్న్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదనమాట. అది అర్థం కాలేదు. దొంగల వాళ్ళు ఏమో మరి దొంగలు ఎక్కువ అట్లా ఆయన అవ్వచ్చు కాక, లేకపోతే అంటే ఇప్పుడు ఈ షాపులకి గిరాకీ లేకపోతే, ఈ టైర్ పంక్చర్ల షాపులకు గిరాకీ లేకపోతే ఇట్లాంటి ముళ్ళు పెట్టేసేసి ఏం చేస్తారంటే కొన్ని ఉంటారా. ఎందుకుంటారు సార్, ప్రతి వాడు ఇవాళ రేపు సామాన్యంగా బిజినెస్ చేయాలన్న ఆలోచనలు ఎవడున్నాడు, ఏదైనా దొంగ బిజినెస్ చేయాలన్న ఆలోచనలు. పాలల్లో కల్తీ చేస్తున్నారు, అదే కదా. ఇప్పుడు కల్తీ విధానము, కల్తీ ఆలోచనలు అనేది మానవ సహజంగా తయారైంది అనమాట. అంటే జనరల్గా ప్రతి మనిషి చాలా హీ వాంట్స్ టు మేక్ ఏ క్విక్ బక్, అంటే తొందరగా సంపాదించి తొందరగా ఏదో చేయాలన్నటువంటి ఆత్రం. మనం పోయిన తర్వాత వాడిని అడిగినాము, అంటే ఇదేంది ఇట్లా జరుగుతుంది, అది అంటే నైసాబ్ కోయి కీలే దాల్ దియే ఉస్మే అని అన్నాడు. మరి వాళ్ళు యాదృచ్ఛికం చేసినారా కావాలని చేసినారా తెలియదు, కానీ మళ్ళీ ఇమీడియట్గా మేము అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది, ఇట్లా జరుగుతుందని. మాకేం తెలియదు సార్, మేము చూస్తామని అన్నారు. అది సంగతి. ఎంత తీసుకున్నారు అప్పుడు? 150 రూపాయలు తీసుకున్నాం. కారు టైర్ విప్పి, అంటే మా స్టెఫినీ టైరే, మాదే జాకు మాదే, అంతే 2 నట్లు ఓపెన్ చేసేసి మా స్టెఫినీ టైర్ అందులో వేసేసి ఈ టైర్ తీసి మళ్ళీ స్టెఫినీలో పెట్టి నట్లు ఫిట్ చేసినందుకు 150 రూపాయలు తీసుకున్నాం. డే టైంలో ఎంత ఉంటుంది? ఇక వాళ్ళు ఇక అప్పుడు ఆ రాత్రి టైంని ఇక వాళ్ళు వాడుకున్నారు అంతే, దచ్చాలి. ఇక మనం దాని గురించి పెద్ద ఎందుకు అడుగుతున్నంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి ఏరియాలో ఇప్పుడు దాన్ని రిపేర్ చేసినట్టుంది, ఆ గుంతలన్నీ తీసేసారు. ఇక్కడ మేము వస్తున్నప్పుడే ఒక 2 వెహికల్స్ కనపడ్డాయి, అంటే ఈ కంకర వేసేసి ఆ గుంతలను క్లోజ్ చేస్తాయి. అది అంటే ఈ వర్షాకాలం టైంలో ముఖ్యంగా రాత్రి ప్యాసింజర్స్ కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మహిళలు. వాళ్ళ పాపం బంగారు నగలు అవి
ఇవి ఉంటాయి కాబట్టి ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటుంది. నైట్ పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ హైవేస్లలో ముఖ్యంగా ఇట్లాంటి మిస్చీఫ్ చాలా జరుగుతుంది. అంటే ఎక్స్ప్లాయిటేషన్, ఇప్పుడు ఏదో దిక్కు దివాణం లేకుండా ఉంటారు, రాత్రి ఆకలితో ఉంటారు, ఇంకేదో ఉంటారు, ఎటుగాని చోట వెహికల్ టైర్లు పంక్చర్లు అయ్యి డిస్టర్బ్ అయ్యి జరిగితే వాళ్ళకు చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. ఇదండి ఫ్యామిలీలు జాగ్రత్తగా, ఎస్పెషల్గా లేడీస్ ఉన్నప్పుడు వెళ్తే కనుక అక్కడ మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు, దొంగలు కూడా ఉండొచ్చు. రోడ్ల మీద అయితే ఇట్లా వాటిని ఇనుప కడ్డీల లెక్కనో మొలల్లాగానో ఇట్లా పెట్టి దారి దోపిడీ కూడా చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది వాళ్ళు ఏదో ఫంక్షన్ కోసం పెట్టిరా, మరి అది యాదృచ్ఛికంగా జరిగిన తెలియదు కానీ డౌట్ వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా, మరి సుల్తానాబాద్ పెద్దపల్లి మధ్యలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా జర్నీ చేసేటోళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. డే టైంలోనే కొంత తెలిసిన వాళ్ళ ద్వారా కూడా కొంత సమాచారం కూడా సేకరించి బయలుదేరితేనే బెటర్. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంత అలర్ట్గా ఉంటే పెట్రోలింగ్ ఉండి భయపట్టియాలి. ఎక్కడికక్కడ కూడా దొంగలు ఉన్నారు జాగ్రత్తనో, మేకులు ఉన్నాయి జాగ్రత్తనో, ఇట్లాంటి కొంత మేము వస్తాం, పోలీసు వాళ్ళు వస్తాం, తస్మాత్ జాగ్రత్త అని కొన్ని బోర్డులు అట్లాంటివి పెడితే బాగుంటుందని మా. అదే రూట్లో ఒకవేళ ఒక పోలీస్ వ్యాన్ కానీ పెట్రోలింగ్ వ్యాన్ కానీ పోయి ఉంటే వాళ్ళు కూడా ఇదే సమస్య ఎదుర్కొనేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసేవాళ్ళు. అంటే నిన్న నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 20 వెహికల్స్ అని అన్నారు. అంటే ఒక 11-12 గంటల వ్యవధిలో 20 వెహికల్స్ టైర్ పంక్చర్ లేనంటే మరి ఆ వ్యవధిలో ఇప్పుడు పోలీస్ వ్యాన్స్ ఏవి పోనట్టే ఇక. రైట్ సార్. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య సబితా ఇంద్రారెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇదంతా ఇష్యూ నడుస్తుంది. కరెక్ట్. దీనికంటే ముందు ఎస్సీ వర్గీకరణ మీరు చూసిన నేను జడ్జ్మెంట్ 565 పేజెస్ జడ్జ్మెంట్ ఉంది. అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్యాసేజెస్ అని చదివాను. అసలు నిన్ననే రాత్రి డౌన్లోడ్ చేసేటప్పటికే చాలా టైం అయింది అనమాట. అది నిన్న 5:36 ప్రాంతాల్లో అప్లోడ్ చేశారు. అవంతా ప్రింట్అవుట్ తీసుకొని చూసి అది ఇది. బట్ చాలా హిస్టారిక్ జడ్జ్మెంట్ ఒక రకంగా. అంటే షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి, తరగతుల వాళ్ళకి విభజన అవసరము. ఇదంతా ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు. అంటే ఎస్సీస్ అనగానే అందరూ నిమగ్నమై ఉన్నారని కాదు. ఎస్సీస్లో కూడా కొన్ని తరగతుల వాళ్ళకి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి రిజర్వేషన్ ఫలితాలు అందట్లేదు. ఓన్లీ పైన ఉన్నటువంటి వాళ్ళు, కొంత ఆర్థికంగా కొంత చదువుకొని బాగుపడ్డ వాళ్ళకే ఈ రిజర్వేషన్ ఫలితాలు వస్తున్నాయి. అందరికీ రిజర్వేషన్ ఫలితాలు అందాలని అన్నప్పుడు ఈ కులాలను వాళ్ళ జనాభా ప్రాతిపదికన క్లాసిఫై చేసేసి అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ విభాగాలు చేస్తారు. అంటే ఎన్ని అంటే వాళ్ళలో ఉన్న తెగలను బట్టి ఒక 5-6 తెగలు, 4 తెగలు అట్లా వాళ్ళలో ఉన్న విభాగాలను బట్టి. ఇప్పుడు ఎస్టీస్ ఉన్నారు, లంబాడాస్ ఉంటారు, ఆదివాసీలు ఉంటారు, గోండులు ఉంటారు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. అట్లనే సంచార జాతులను క్లాసిఫికేషన్. అంటే ఏదైనా ఒక అభివృద్ధి ఫలాలు నిమ్న జాతులకు అందాలి, అంటే వెనుకబడిన తరగతులకు చెందాలా అని అన్నప్పుడు ఆ అభివృద్ధి ఫలాలను ప్లస్ ఆ సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించడానికి అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విభజన చేసేటువంటి అధికారం ఉంది, వాళ్ళు చెయ్యొచ్చు అనేటువంటిది. ఏ వర్గానికి కూడా మొత్తం సంక్షేమ ఫలితాలు మాకే అందాలా, మొత్తం అభివృద్ధి మాకే జరగాలని చెప్పే హక్కు లేదు అన్నట్టుగా వాళ్ళు తీర్పు రాశారనమాట. అయితే మీరు చాలా రోజుల నుంచి మాదిగలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణలో, రాజకీయంగా మీరు కొట్లాడారు. కరెక్ట్. కానీ ఇప్పుడు విద్యా వైద్యంలో, ఇది విద్యా ఉద్యోగంలో మాత్రం ఇప్పుడు ఏమైనా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందా? పెను మార్పులు తీసుకొస్తుంది ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు అంటే చిత్తశుద్ధితోని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ ఇప్పుడే కాదు, నన్ను నా విద్యార్థి దశ నుంచి కొంత మాదిగల పక్షపాతిని మొదటి నుంచి కూడా. అంటే నా రూమ్మేట్ ఉండేవాడు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా, అంతా నా బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తిగత విషయం. అయితే మొదటి నుంచి నేను గమనించేది ఏంటంటే, ఇప్పుడు మాల మాదిగల మధ్య కనుక మనం వ్యత్యాసం చూస్తే మాలల్లో కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది, తర్వాత ఆర్థికంగా కొంత ఉన్నత స్థితికి వచ్చినారు, తర్వాత ఈ రిజర్వేషన్ల యొక్క ఫలితం. అంటే ఇప్పుడు ఎక్కువ ఎస్సీ రిజర్వేషన్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు లా కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడిసిన్స్లో కానీ, మిగతా చోట్లలో కూడా మాల వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, మాదిగల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మైనారిటీ ఒక 2-3 సీట్లు కూడా వాళ్ళకు వస్తే ఎక్కువ, వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసేది. ఈవెన్ విత్ ఇన్ ది మాదిగలకు కూడా మాదిగలను కొద్దిగా చిన్న చూపే చూస్తారు. ఇప్పుడు నా మిత్రుడు ఒకసారి సుఖ రామ్ నర్సేతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆయనను కూడా అన్నారట, ఏమ్రా నీవు అంత మాల అమ్మాయిని పెళ్లి చేసుకునేంత స్థాయి అనేది. అంటే ఈవెన్ విప్లవ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కూడా, రెవల్యూషనరీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యత్యాసం ఉంది అని మా బ్రదర్ చెప్పినాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ విభజన అంటూ జరిగితే
అంటే ఎవరి జనాభా ఎంత ఉంది, వాళ్ళకి ఎంత అభివృద్ధి ఫలాలు చెందాలి, సంక్షేమ పథకాలు చెందాలి. ఇప్పుడు 100 ఒక వ్యవస్థలో 100 ఫలితాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 100 సీట్లు ఉన్నాయి, అవి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్క మాలలకే 100 సీట్లు ఇచ్చే బదులు అందులో మాలలకు కొన్ని, మాదిగలకు కొన్ని, ఇతరత్ర వర్గాలు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ జనాభా ప్రాతిపదిక కనుక తెలిస్తే. అంటే ఇది ఏమైనా కానీ డాటా బేసిస్ మీదనే. అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక వీళ్ళ విభజన ప్రక్రియ చేయాలని అనుకుంటే వాళ్ళ ఓన్ మెకానిజంలో, ఇవి కేంద్రం నుంచి వచ్చే డాటా మీద ఆధారపడడానికి వీల్లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాల కోసమని, అభివృద్ధి ఫలాల కోసమని సెన్సెస్ జరపాల్సి వస్తుంది అనమాట. జనగణన చేసేసి వాళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారో ఇదమిద్దంగా తేల్చి ఆయా రకాలుగా వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఒంటెత్తి పోకూడలు ఉండవు. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మొత్తం 5 సీట్లు మాలలకి ఇచ్చినాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నిన్ననేమో చాలా మొసలి కన్నురు గార్చినారు. ఇక ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే మాదిగలకు రిజర్వేషన్ ఫలితం మేము అందజేస్తున్నాం అది ఇది అన్నాడు. అంటే రాజకీయంగా అణగదొక్కి ఓ బళ్ళోనో గుళ్ళోనో ఒక చోట సీట్ ఇస్తే అది నిజమైన అభివృద్ధికి దారి తీయదు. మాదిగలు అడుగుతుంది ఒక దీని కాదు, అంటే కాలేజీలో సీటో లేకపోతే ఇంకేదేదో సీటు కాదు. వాళ్ళు రాజకీయంగా మా భాగస్వామ్యం మాకు కల్పించండి అని కొట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని అంటే మాలలతో అంటే కొద్దిగా వ్యవహారికంగా మాలలు ఏంటంటే ఎవరితోనైనా అడ్జస్ట్ అవుతారు. అంటే పెద్ద నాయకులతోని వాళ్ళు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోగలరు. కానీ మాదిగళ్ళలో అంత అంటే ఎడ్యుకేషనల్ లెవెల్స్ లేకపోవడం వల్ల, లౌక్యం తెలవకపోవడం వల్ల, అంత కట్ థ్రోట్గా ఉండడం వల్ల ఏదన్నా ఉంటే మూతిమీద దన్నట్టే మాట్లాడేటువంటి స్వభావం, వాళ్ళు ఖరాఖండితంగా మాట్లాడతారు, నిర్మోహంగా మాట్లాడతారు. సో అట్లాంటి వర్గాలను ఎవరు దగ్గరికి తీయలేదు. అట్లా మాదిగల అభివృద్ధి చాలా కుంటుపడేది రాష్ట్రంలో. సో దీన్ని కనుక మనం నిరోధించాలని అనుకున్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయాలి. నేను అనేది ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నాకు నమ్మకం లేదు. ఏది ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా మేము ఈ రిజర్వేషన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి అన్నమాట. అది కేవలం కంటి తుడుపు, జనాభా లెక్కలే తెలియలేదు. ఎవరి జనాభా దీనికి చాలా టైం పడుతుంది. మరి ఎట్లా అంటే అతను ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సైంటిఫిక్ అయితే వీళ్ళ జనాభా ఎంత ఉంది, వీళ్ళ జనాభా ఎంత ఉంది అని క్లియర్గా చెప్పాలి కదా. మళ్ళీ రేపు వచ్చిన తేడా రాకుండా. అంతేకాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వేకెన్సీస్ గిన్ని ఉన్నాయి. ఎస్సీ వేకెన్సీస్లో ఎన్ని వేకెన్సీస్ మాలలకు పోయినాయి, ఎన్ని మాలలు అంటే అదే ఎస్సీలో ఉన్న ఇతర కేటగిరీలకు పొందినాయి అనేటువంటి లెక్కలు తీయకుండా డైరెక్ట్గా మాలలకు కొన్ని, మాదిగలకు కొన్ని ఇస్తాము అనేటువంటి మాట చాలా అసంబద్ధంగా ఉంది. అసలు ఇప్పుడు లెక్కలు ఎక్కడున్నాయి? అవును, అది కదా. ఇప్పుడు ఇతర సబ్సెక్షన్స్కి ఎంత పర్సంటేజ్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్నారు, ఎంతమంది లేరు అనేదానికి గణాంకాలు కావాలి కదా. అసలు గణాంకాలే ఇంతవరకు సాధించలేదు. అసలు ఇంతవరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల జనగణన అనేదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినారో, దాన్ని నిర్వర్తించడానికే ముఖ్యమంత్రి ఇష్టపడుతున్నాడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అని జరుపుతాను నేను, తర్వాత దాని తర్వాతనే మిగతా విషయాలు ఆలోచిస్తాం. కుల జనగణన ఇప్పట్లో జరగదు. ఒకవేళ మనం కుల జనగణన అంటూ చేస్తూ పోతుంటే మన లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగవు, కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు అనేటువంటి ఒక సాకుతోని ఆయన దాన్నే అటకెక్కించినాడు. మరి ఈ దేశ లోపల సడన్గా మాదిగల మీద ఇంత ప్రేమ నటించినాడు అని అంటే అది అప్పటి మందం మాట్లాడిన మాటే. అంతేగా కానీ అది నిజంగా చేస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. అది సాధ్యం కాదు కూడా ఆయనకి. ఇప్పుడు వీళ్ళు విద్య, ఉద్యోగం అని తీర్పిచ్చింది కదా సార్ సుప్రీంకోర్టు. అన్నిట్లలో ప్రతి విషయంలో అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడైనా ప్రతి దాంట్లో వీళ్ళ కేటగరైజేషన్ చేసేసి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి రిజర్వేషన్స్ కూడా అన్నిట్లలో ఉంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్స్ అంటూ చేసిన తర్వాత ఇక అన్నిట్లలో వాళ్ళు అడుగుతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ వీటిలో ఉద్యోగాలకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గణాంకాలు తీసుకున్నాం. గణాంకాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో మాలల జనాభా గింత, మాదిగల జనాభా గింత, పంబాలోళ్ళ జనాభా గింత, ఇంకా ఇతర సబ్సెక్ట్స్ ఉన్నాయి. అంటే కొన్ని మనకు తెలియనివి, నేత కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళ జనాభా ఇంత ఉంది అని అన్నప్పుడు సపోజ్ ఒక 5 సీట్లు ఉన్నాయి తెలంగాణ
తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ సీట్లు. సో అన్ని మాదిగలకి ఇవ్వడం సాధ్యం కాదు. ఎప్పుడైతే ఏమైంది నెంబర్స్ ఆర్ క్వైట్ అవైలబుల్, మనకు కళ్ళకు కనపడుతున్నప్పుడు, కళ్ళలో కూర్చేటువంటి డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అన్నీ ఒకే కుటుంబానికి కానీ ఒక కుటుంబంలో 2-3 కానీ ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువ. రేపటి రోజున ఇక ఈ ఉద్యమాలు స్థానిక ఎన్నికల్లో కానీ కార్పొరేట్ కౌన్సిలర్లో కానీ ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీలో కూడా జరిగే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ జరుగుతుంది. అయిన తర్వాత ఇంకొకటి అంతే కదా. ఇప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ఇప్పుడు ఇట్లనే రేపు బీసీలలో కూడా ఇట్లాంటి ఆలోచన రావచ్చు, ఎస్టీలలో కూడా ఇట్లాంటి ఆలోచన రావచ్చు. ఇప్పుడు బీసీలలో కూడా కొన్ని ఒక 3-4 కమ్యూనిటీస్కే ఎక్కువగా రిజర్వేషన్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. రాజకీయమైనటువంటి పదవులు కేవలం ఒక 3-4 కమ్యూనిటీస్కే వస్తుంది. అతి వెనుకబడినటువంటి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఎంబీసీస్, వాళ్ళకి ఏం అవకాశాలు రావట్లేదు. అక్కడ ఏదో దొరలు దయతోని ఇస్తే తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇంకా ఇతరత్ర కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ అవకాశం దొరకదు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఓహో ఈ కమ్యూనిటీస్లో గిన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో నేను గెలవాలన్నప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్పి ఒక పోస్ట్ ఇచ్చేసేసి ఇక దానికి ఫుల్ పబ్లిసిటీ చేసుకోవడం అన్నమాట. సో ఈ రకంగా జరుగుతుంది. అట్లా కాకుండా అంటే వాళ్ళ దయార్ద్ర హృదయం మీద, వాళ్ళ దయాదక్షిణల మీద కాకుండా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు మా జనాభా ఇంత, మాకు ఇన్ని హక్కులు కావాలి, ఇంత నిష్పత్తిలో మాకు అభివృద్ధి జరగాల అని చెప్పి అడిగేటువంటి ఒక అవకాశం ఈనాడు ఈ జడ్జిమెంట్ ద్వారా సాధ్యమవుద్దన్నమాట. రైట్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో అసలు ఎన్ని రకాల బెంచ్లు ఉంటాయి సార్? ఇంతకుముందు గతంలో 5గురితో కూడిన ధర్మాసనం ఏమో, అంటే ఇప్పుడు విస్తృత ధర్మాసనం అంటే 7, 9, 11, 13 ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే గతంలో ఏదైతే 5 జడ్జిల తీర్పు అయితే వచ్చిందో చెన్నై దాంట్లో, ఆ తీర్పు సరిగా లేదు, సమభాగంలో లేదు, దీనివల్ల అన్యాయం ఎక్కువ జరుగుతుందని పునఃసమీక్ష కోసం ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో, మళ్ళీ 5 జడ్జిల ఇచ్చిన తీర్పును మళ్ళీ ఇంకొక 5 జడ్జిల బెంచ్ చేయడానికి వెళ్ళదు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ కూర్చొని విశ్లేషణ చేసి చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ తీర్పులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మళ్ళా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. మళ్ళా కోర్టు నిజంగానే వీళ్ళ జనాభా దామాష పద్ధతిలో కూడా వీళ్ళకు సీట్లు కేటాయించినారా లేదా, ఇంకే వర్గానికి అన్ని అన్యాయం జరిగిందా, పోనీ ఒకే వర్గానికి మొత్తం అవకాశాలు అంటగట్టబెడుతున్నారా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు అనే విషయం కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పరిశీలించేటువంటి పొందుపాటు అనేది ఈ తీర్పు ద్వారా ఏర్పడింది అనమాట. మాజీ ఎంపీ సార్ ఆంధ్ర నుంచి మాల కమ్యూనిటీ, ఆయన దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఇది తప్పు అంటున్నాడు కదా. సరే, మాల కమ్యూనిటీ వాళ్ళు మొదటి నుంచి ఈ మాటే అంటున్నారు. అతను ఇంకొక నాయకుడు కూడా మన దగ్గర అదే అపోజ్ చేసినాడు, మాల మహానాడుకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం పేర్లుగా కాకుండా ఆ కమ్యూనిటీ లీడర్, ఆ కమ్యూనిటీలో కొంత అంటే ఆల్రెడీ కొంత అభివృద్ధి ఫలాలు అనుభవిస్తూ అయ్యో మాకేదో అన్యాయం జరుగుతున్నట్టు అనేటువంటి ఒక అపోహలోపల వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నిజానికి గణాంకాలు వచ్చిన తర్వాత మరి ఏం తేలుతుందో కదా. ఇప్పటి వరకు ఊహాజనితంగా మేము ఎక్కువ ఉన్నామని మాదిగలు, మాకు ఎక్కువ ఫలితం కావాలా అని మాలలు ఇట్లా కొట్లాడుకుంటున్నారు. నిజమైన గణాంకాలు వస్తే మనకు వాస్తవం అనేది ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఈ కుల జనగణన అనేది ఏంటంటే ఒక ఎక్స్రే లాంటిది అనమాట. అంటే ఒక రోగం ఎక్కడుంది అని పరిశీలించాలన్నప్పుడు ఎట్లయితే మనం ఎక్స్రే తీస్తామో, ఒక పాథాలజికల్ టెస్ట్ చేస్తామో, అట్లా ఈ కుల జనగణన అంటూ జరిగితే అభివృద్ధి అనేది సమతుల్యం చేయొచ్చు. అంటే అందరికీ అభివృద్ధి ఫలాలు అందించవచ్చు. ఎప్పుడైతే అభివృద్ధి అందరికీ అందుతుందో అప్పుడు దేశం పట్ల వాళ్లకు ఆదరాభిమానాలు పెరుగుతాయి, దేశభక్తి పెరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం ఒకవైపు పోతుంటుంది, అభివృద్ధి చెందిన వాళ్ళు అందరూ అభివృద్ధిలోనే ఉంటారు, అభివృద్ధికి అసలు నోచుకోని వర్గాలు అసలే అభివృద్ధిలోకి రావు అనేది చాలా అసంబద్ధమైనది అనమాట. సో కాబట్టి ఈ రకంగా ఇది సైంటిఫిక్గా ఉంది. దిస్ ఈజ్ మోర్ సైంటిఫిక్. అంటే దే విల్ నో వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని నిధులు కేటాయిస్తున్నాం, ఆ నిధులు కేటాయించినప్పుడు అందరికీ అందాలి కదా ఫలితాలు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం, అందరికీ అందాలి. అట్లా అంటే సరే, నాకు ఇంకొక డౌట్ ఏంది సార్, అంటే ఇప్పుడు 5 ధర్మాసనం బెంచ్ తీర్పు ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు ఫర్దర్గా వెళ్తే 7-7 కూడిన న్యాయమూర్తులు ఇచ్చిర్రు. కరెక్ట్.
రేపు భవిష్యత్తులో దీన్ని కూడా అనుమానం అన్నప్పుడు 9 మంది 13 మంది చేయొచ్చు, ఎందుకు ఏ విషయం కాదు. కాలానుగుణంగా ఇప్పుడు లా ఈజ్ ఎ డైనమిక్ కాన్సెప్ట్ అండి. కాలానుగుణంగా తీర్పులు వస్తూనే ఉంటాయి. అప్పటి పరిస్థితులలో ఆ తీర్పు కరెక్ట్ అని అనిపించింది. ఆ తీర్పు ప్రజెంట్ కాంటెక్స్ట్లో కూడా అది సరిగా లేదు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా చట్టము న్యాయం కూడా మారుతుంటుంది. ఒకనాడు ఏదైతే జస్టిఫైడో మరుసటి రోజుకి అది జస్టిఫికేషన్ ఉండదు. సో ఆ రకంగా మారుతున్న చట్టాలకు అనుగుణంగా, మారుతున్నటువంటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో కూడా, తీర్పులలో కూడా, ఆలోచన సరళి కూడా మార్పులు వస్తాయి. అంటే దీన్ని పార్లమెంట్లో ఏదైనా చట్టం తీసుకొస్తే అప్పుడు బలంగా ఉండేటట్టు ఉంటుందా మరి? అంటే అట్లా కాదు, ఇప్పుడు పార్లమెంట్ చట్టం అని కాదు, వెళ్ళేమన్నారు రాష్ట్రాలకే అధికారం ఇచ్చడమన్నారు. సో రాష్ట్రాలే వాళ్ళ ఓన్ మెకానిజం వర్కౌట్ చేసుకొని కుల జనగణన జరిపో లేకపోతే గణాంకాలు సేకరించో ఏదో రకంగా సమ్ మెథడ్ మస్ట్ బి అడాప్టెడ్. వాళ్ళు ఆ గణాంకాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వంలో కూడా విద్యలో సీట్లు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, కేంద్రం కూడా అట్లనే చేస్తుంది చేసుకుంది కదా. ఇప్పుడు రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జనగణన అనేది కేంద్రానికి ఒకటి రాష్ట్రానికి ఒకటి ఉండదు కదా. ఒక జనగణన ఒక సైంటిఫిక్ మెథడ్లో జరిగింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు రాష్ట్రాలు వేరు కేంద్రం వేరు కాదు కదా, ఏదో ఫారిన్ గవర్నమెంట్ కాదు కదా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు ఏదైతే పని చేసిందో దాని బేసిస్ మీద కూడా కేంద్రం ఆలోచన చేయొచ్చు. ఒకవేళ రాష్ట్రాల్లో కనుక జనగణన సైంటిఫిక్గా కరెక్ట్గా జరిగితే అదే డాటాను అవైలబుల్గా చేసుకొని కేంద్రం కూడా తమ విధానాలను మార్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే దీని మీద రేవంత్ రెడ్డి గారు కొంత హుషారుగా ముందుగా అంటే ఇంకోటి నేను షాక్కి గురైంది ఏంటంటే, నా అసెంబ్లీలో మేము అడ్వకేట్లను పెట్టినాం, మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఈ నిజంగా రేవంత్ రెడ్డి పెట్టిన అడ్వకేట్లు వాదించిర్రా, లేకపోతే అసలు వీళ్ళ తరపున వాదించిన అడ్వకేట్లు ఎక్కడి నుండి మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ మీకు నేను చదివిన దాని ప్రకారం అయితే పంజాబ్ సంబంధించిన కేసులోనే ఈ విచారణ జరిగిందన్నట్టు. అయితే విషయం చెప్పండి, ఇప్పుడు అడ్వకేసీ అనేది ఏది కూడా కొంత కాస్మెటిక్ చేంజెస్ తెస్తుందండి. అడ్వకేట్లు గట్టి వాళ్ళని పెడితే ఆడదాన్ని మొగ అని ప్రూవ్ చేయలేరు, మగవాళ్ళని ఆడవా అని ప్రూవ్ చేయలేరు, అది సాధ్యం కాదు. అయితే అడ్వకేసీ అనేది కొంత మన పాయింట్ ఆఫ్ వ్యూను, అంటే ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూను స్పష్టంగా కోర్టు ముందు పెట్టే అవకాశాలు ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన సమస్యలు కోర్టు దృష్టిలోకి వస్తాయి. తీర్పు ఇచ్చేటప్పుడు అందరికీ సమన్యాయం జరిగేటట్టు అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ అడ్వకేట్లు ఏమో డిక్టేషన్ ఇచ్చి జడ్జిలతో తీర్పులు రాయించారు కదా, అది సాధ్యం కాదు. అది ఏదో తన ప్రాపకం కోసం అసలు అడ్వకేట్లు పెట్టింది తెలంగాణ అడ్వకేట్లు వాదించరా? లేదు, తెలంగాణ ప్రభుత్వము దామోదర్ రాజనరసింహ నేతృత్వం లోపల ఢిల్లీకి వెళ్ళి ఈ కేసును తెలంగాణ రాష్ట్రం తరఫున ఒక పిటిషన్ వేసేసి తెలంగాణ వాదనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడానికి కృషి చేసింది. అంతవరకు ఆయన క్రెడిట్ వర్దీనెస్ ఇవ్వాలా, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఈయన చూపడుతున్నటువంటి అత్యుత్సాహం ఏంటి అంటే, ఇటీవల కాలంలో చాలా అంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు పూర్తిగా అన్యాయం చేశాడు. మాదిగలు చాలా గుర్రుగా ఉన్నారు. మాదిగలు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదు, అందుకోసమే రేవంత్ రెడ్డి దెబ్బతిన్నాడు. 64 మంది శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లే వచ్చినాయి. 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి కూడా 8 పార్లమెంట్ సీట్లే వచ్చినాయి. తర్వాత మందకృష్ణ మాదిగ యొక్క ప్రభావం బాగా ఉంది అనే విషయం గ్రహించినాడు. సో మందకృష్ణ మాదిగకు లేనటువంటి ప్రభావం తనకు రావాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో సడన్గా దాన్ని ఏదో పెద్ద అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ఆ తీర్పును మేము హర్షిస్తున్నామని ఇప్పటికిప్పుడే ఈ నోటిఫికేషన్లలో కూడా ఈ తీర్పును వర్తింపజేస్తా అన్నాడు. ఇప్పుడు ఇది ఎంత అసంబద్ధంగా ఉంది అంటే, జిఓఎంఎస్ నెంబర్ 46 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు ఏమన్నాడు, లేదు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కి జిఓఎంఎస్ నెంబర్ 46 వల్ల మేమేం చేయలేము, దాన్ని ఏ మార్పు చేసినా కానీ అవన్నీ కోర్టు కేసులు వచ్చేస్తాయి, కాబట్టి మళ్ళీ ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోతే మేమేం చెయ్యము అని అన్నాడు. అట్లాంటి వ్యక్తి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కి ఈ తీర్పును ఎట్లా వర్తింపజేస్తాడు? ఏదన్నా ప్రాస్పెక్టివ్ ఉంటుంది ప్రభుత్వ పరంగా జరిగే ఏ పని. ఎగ్జామ్ రాసేసారు, అన్నీ అయిపోయినాయి, తర్వాత ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది. అది వన్స్ ది గేమ్ ఈజ్ స్టార్టెడ్ యూ కెనాట్ చేంజ్ ది రూల్స్ ఆఫ్ ద గేమ్, దట్ ఈస్ ది లీగల్ ప్రిన్సిపల్ అనమాట. కాబట్టి అది సాధ్యం కాదు. అంటే ఏంటంటే మనం అంటే నిష్కర్షగా మాట్లాడాలంటే ఏ రోటికి ఆ పాట పాడము, ఏ సందర్భంలో ఏం మాట్లాడితే అక్కడ ఉన్న 4 చప్పట్లు కొడతారు. మరి బీసీలకు 42% ఇస్తారని దాన్ని ఎందుకు చూపిస్తలేడు సార్? సార్ మీకు విషయం పన్నా, తనకి రాజకీయంగా ఏది ప్రయోజనకరంగా బీసీలో ఓట్లు వద్దాయి నాకు ఎందుకు వద్దని మనం ఎట్లా అంటావు?
42% ఇస్తున్నారు. అవి చిన్న చిన్న జాబ్, ఆ చిన్న చిన్న సార్ పదవులే కదా. విషయం ఏంటంటే మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. అవకాశవాద రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డి ఒక దిట్ట. అతను చాలా చలాక్ అంటారు, ఉర్దూలో అయితే బహుత్ చలాక్ హై ఆద్మీ అంటారు. అంటే తెలివిని దుష్ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ఆలోచన తెలివిగలవాడు. కానీ ఆ తెలివిని ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ మెథడ్లో వాడడు, డిస్ట్రక్టివ్ మెథడ్లో వాడుతూ తన పబ్బం గడుపుకోవడము, తను కొంత ప్రాతిపదిక ఏర్పరచుకోవడము, తన గొప్పతనాన్ని నిలబెట్టుకోవడము, తన అధికారాన్ని కన్సాలిడేట్ చేసుకోవడం, ఈ ప్రక్రియలో పోతుంటారట. అతను హెల్దీగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయిన వ్యక్తి కాదు. ఎక్కడ కూడా ప్రతి చోట ఒక క్రిమినల్ స్ట్రాటజీస్తోని ఒక ముందే ఆలోచన చేసి దుష్టపు ఆలోచనల ద్వారా పొలిటికల్ మేనోవర్స్ చేసిన వ్యక్తి. అది ఈ తీర్పును కూడా తన వ్యక్తిగత ఏంటంటే, నేను పంజాబ్ అడ్వకేట్లు వాదనలు వినిపించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దాన్నే ఎక్స్టెండెడ్గా 5గురికి సంబంధించిన ధర్మాసనం దానికి ఇప్పుడు నెక్స్ట్ కావాలని చెప్పి అడిగిందే పంజాబ్ వాళ్ళదే. ఆ కేసు వాళ్ళదే కదా, ఆ కేసు వాళ్ళదే. పంజాబ్ నుంచి వాళ్ళు ఎగ్జాక్ట్లీ పంజాబ్ ఎక్స్టెన్షన్ గా మన చెన్నై తీర్పు పంజాబ్ వాళ్ళ కేసులో సమీక్షకు వచ్చింది. ఈ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తీర్పు ఇది కరెక్ట్ తీర్పేనా, దీని యొక్క హేతుబద్ధతను కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు అప్పుడు అందరికీ అవకాశం ఇచ్చినారు. ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్, యూ కెన్ అసెస్ ది సుప్రీం కోర్ట్. తెలంగాణ ప్రభుత్వంతో పాటు అనేక ప్రభుత్వాలు, అనేక ప్రజలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అందరూ వేసింటారు. అందరూ వచ్చినారు, అందరి యొక్క సమిష్టిగా వాదనలు విన్నారు. అయితే అట్లా అని తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు అని మనం అనడానికి వీల్లేదు. కొంత స్వతంత్రము దామోదర రాజనరసింహ ద్వారా చేయించిన మాట వాస్తవం. కొంత అవకాశాలు అంటే మన వాదన కొద్దిగా గట్టిగా వినిపించే అవకాశం ఉంటుంది. ఏం చెప్పుకోలేని వాడికి ఎట్లా మందిస్తారు? డాక్టర్ కూడా నాకు ఇక్కడ బాధ ఉంది, ఇక్కడ నొప్పి ఉంది అని అన్నప్పుడు డాక్టర్కి విషయం అవుతుంది. అట్లనే కోర్టులో తీర్పు కూడా మన వాదన కరెక్ట్గా వినిపించాలి కదా. సో కాబట్టి మాదిగల విషయంలో కూడా మాదిగలకి ఉద్యోగ అవకాశాలలో కానీ విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ సరైన ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ క్లాసిఫికేషన్ దోహదపడుతుంది అనేటువంటి మాట. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ కుల జనగణన అనేది రాహుల్ గాంధీ గారు తన నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాడు. మొన్న లోక్సభలో కూడా దాని మీద చాలా గొడవ జరిగింది. అయితే అసలు యాక్చువల్లీ అనురాగ్ ఠాకూర్ అనే ఒక ఎంపీకి తర్వాత రాహుల్ గాంధీకి జరిగిన చర్చలో కూడా రాహుల్ గాంధీది నీది ఏం కులమో నీకు తెలియదు కానీ నువ్వు గణన చేస్తా అంటావు, కుల జనగణన చేస్తావు, అది ఎట్లా సాధ్యం అంటే మొత్తాన్ని చాలా లొల్లి జరిగిందట. అంటే ఇప్పుడు కుల జనగణన గురించి గనక చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డికి అని అంటే పార్టీ అధిష్టానం వరకు ఇంకో రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొట్టకుందం మొత్తుకోవడం అన్నమాట. అంటే పార్టీ యొక్క అధిష్టాన వర్గాన్ని సంతృప్తి చేస్తున్నట్టుగా నేను కూడా కుల జన పక్షంలోనే ఉన్నాను, అతి బలహీనమైనటువంటి వాళ్లకు, అతిగా అభివృద్ధికి నోచుకోలేని వాళ్లకు న్యాయం చేసే విషయంలో నాకు కూడా ఒక సోషల్ కాన్సెప్ట్ ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఇది చిత్తశుద్ధితో చేసే పని కాదు. ఇప్పుడు చూడు, చాలా మంది తెలియాలి తెలంగాణ యువతకు కానీ పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్కు, ఇప్పుడు మాదిగలది మాలలది వాళ్ళ ఉపకులాలది కూడా కుల జనగణన చేస్తే తప్ప ఎవరికి ఎంత వాటా అయ్యాననేది తెలియదు. మరి ఇప్పుడు బీసీలు దాదాపు 8 నెలల నుంచి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అంటే ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా కులగణన బయట పెట్టండి, మా జనాభా ఎంత ఉందో బయట పెట్టండి అంటే 8 నెలల నుంచి పెట్టలేదు. మరి ఇప్పుడు ఇప్పుడు మరి నోటిఫికేషన్లలో కూడా జాబ్లలో కూడా ఇస్తా అంటుండే. ఇది 10-15 రోజులల్లో 20 రోజులలో అవుతుందా? అంటే ఒకటండి, బీసీలలో కూడా 2 రకాలుగా విడిపోయింది బీసీ నాయకత్వం. కొందరు నాయకులు ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ రిజర్వేషన్ ఫలితాలను అనుభవించి సమాజంలో అన్ని రకాలైనటువంటి విలాసవంతమైన జీవితం గడిపిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు, కొంతమంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు బీసీలలో కూడా. వాళ్ళు ఒక రకమైనటువంటి అలజడి చేస్తున్నారు. అక్కడక్కడ మీటింగులు, వాళ్ళు మీటింగులు ప్రజల మధ్యలో పెట్టారు. వాళ్ళు తాజ్ కృష్ణాలో మీటింగ్లు పెడతారు, లేకపోతే ఇంకెక్కడో పెడతారన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఆ మాట అన్నాం అంటే మేము బీసీలకి తాజ్ కృష్ణాలో మీటింగ్ పెట్టే అధికారం మాకు లేదంటే అట్లా కాదు. నీ మీటింగు నీ చర్చ ప్రజల మధ్య జరిగితే ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీకు ఎవరైనా టేకేదారి ఇచ్చినారా?
మీరేమన్నా మొత్తం బీసీల తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చినాడు? సమాజంలో మీరు సెలెక్టివ్ గా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పిలుచుకొని మేమే బీసీ నాయకులం అంటే మిగతా వాళ్ళందరూ అదే కదా నేను నిజంగా ఇప్పుడు ఇట్లాంటి మీటింగ్ ఇంతకు ముందు కూడా ఒకసారి తాజ్ కృష్ణాలో జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగిందండి? మళ్ళీ ఏం జరగలేదు. ఇప్పుడు విఠల్ని తెలంగాణ విఠల్ని ఏదో కన్వీనర్ గా డిక్లేర్ చేసినారు. ఓ కదా, నేను అప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసిన, అబ్బా ఇప్పుడన్నా కొంత బీసీలలో చైతన్యం వచ్చేసింది, వీళ్ళు ఏదైనా సాధిస్తారేమో అని అనుకున్నా. కానీ మనకేం తెలుసు, మొత్తం పంటని ఒక ఆయనే అంటే కోసిన తర్వాత పంట మొత్తం ఒక ఆయనే పట్టుకొని గంపలో వేసుకొని పోయినట్టుగా జరిగిందన్నమాట ఆ వ్యవహారం. అట్లా కాకుండా బీసీలారా మీరు మేల్కోండి. మీరు ఎవరైతే ఈ రాజకీయ నిరుద్యోగుల యొక్క ఉచ్చులోకి రాకండి. నిజంగా బలహీన వర్గాల వాళ్ళ నాయకత్వము, కొత్త నాయకత్వం రావాలి. ఈ ట్రెడిషనల్గా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మేము ఉద్యమకారులము, మేము ఉద్యమం నడుపుతున్నాం, మేమేదో చేస్తామని స్వార్థ ప్రయోజనాలకు వచ్చేటువంటి వాళ్ళ ఉచ్చులో రావద్దని నా రిక్వెస్ట్. కొంత ఇప్పుడు ఎట్లయితే మందకృష్ణ మాదిగా అంటే రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పక్షపాతంగా ఒక ఇండిపెండెంట్గా వ్యవహారాలు చేసినాడు, అంత నిజాయితీగా అంత రాజకీయాలతో సంబంధం లేకుండా చేసినా కానీ మందకృష్ణ మాదిగ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అట్లాంటిది వీళ్ళు ఆల్రెడీ వేరే వేరే పొలిటికల్ పార్టీలో ఉంటూ ఆ పార్టీలలోనే వాళ్ళ వాణిని తర్వాత వాళ్ళ మాటలు వినిపించలేకపోయి ఇక్కడ వచ్చేసేసి మాట్లాడితే లాభం. ఇప్పుడు సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది. అక్కడ ఎప్పుడైతే కుల జనగణన విషయంలో కూడా జానారెడ్డి గారు కొంత వ్యతిరేకత ప్రకటించినారు అన్నప్పుడు అక్కడే ముఖం మీద తన్నినట్టు మాట్లాడి ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి వస్తే నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి కరెక్టే ఉంది అని ప్రెస్ మీట్ పెడితే నమ్ముతారు. అది అయిన తర్వాత వారం రోజులకి అవకాశాలు. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఛానళ్ళలో మళ్ళీ ఒక ప్రచారం ఏం చేసుకున్నారంటే, ఒక వ్యక్తికి ఏదో ఆదరణ తక్కువైంది కాబట్టి ఆ వ్యక్తి ఆదరణ కోసమే ఈ రకమైన రాజకీయ ఇది చేస్తున్నాడు, ఇది రేపు డైరెక్ట్గా రేవంత్ రెడ్డినే ఢీకొంటాడు అనేటువంటి మాట జరుగుతోంది. అట్లా ఏం లేదు. ఎవరినెవరు ఢీకొనడం అంటే ఏది ఉండదు. ప్రజల హృదయాలను గెలుచుకుంటేనే ఏ నాయకుడైనా పైకి వస్తాడు, అంతే తప్ప పొలిటికల్ మెకానిజమ్స్ ద్వారా జరగదు. అదే ఇంకోటి ఏంటంటే, నాకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, మధుసూదనాచారి లాంటి వాళ్ళు, రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది బీఆర్ఎస్కు రిలేటెడ్ నేను విన్నాను. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద అనేక చిరంజీవి రావు అని అతను ఇంతకుముందు ఇది ఉండేది, ఇది హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇట్లాంటి వాళ్ళంతా ఉండదు. కానీ ఇప్పుడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ అత్యంత భూ కబ్జాలు చేసిండు, మనుషుల్ని బెదిరించిండు, కిడ్నాపులు చేయించినాడు అని ఆరోపణలు ఉన్నాయని చెప్పిన మనమే మళ్ళీ ఆయనతో కలిసి పని చేస్తామని అంటే అది మన సమాజాన్ని ఏదో వాళ్ళ అంటే మనం బాగుండడం కోసం ఎట్లాంటి వాళ్ళతోనైనా చేతులు కలుపుతాం అనేది మాత్రం అది చాలా అంటే ఒకటి ఆయన మంచోడని ప్రకటించి ఆయన మీద చెప్పిన ఆ మాటలు తప్పుగా చేసుకొని అట్లా కలిసిపోవడం వేరు. ఆ ఆరోపణలను అట్లనే ఉండి అసలు అది అట్లనే ఉండి ఎవరితోనైనా కలిసిపోతా అంటే కనుక అది స్వార్థమే, దురాశనే ఉంటుంది తప్ప దానిలో మంచితనం ఏముండదు అనిపిస్తుంది ఒకటిసారి నాకు. రెండోది, నేను దయచేసి తెలంగాణలో ఉన్న బీసీలకు ఎస్పెషల్గా లేదంటే భారతదేశంలో ఉన్న బీసీలకు ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒకరి కింద పనిచేసేటోళ్ళు వాళ్ళు బీసీల కోసం ఎట్లా కొట్లాడతారండి? ఇప్పుడు తెల్లారు లేస్తే వాళ్ళ పార్టీకి జై కొడతారు వాళ్ళు. మరి నిజంగానే బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలకు రాజీనామా చేసి దాని తర్వాత మా సార్ చెప్పినట్టు ప్రజల మధ్యలో మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి ఏంది ఉన్నాయి డిమాండ్లు, వినతి పత్రాలు తెలుసుకుంటే అది నిజమైన నాయకత్వం. కానీ మంచిగా రాజకీయ పార్టీలలో ఉండి అన్ని పనులు అసలు అంతా ఇంకోటి ఏంటంటే ఇది ఎట్లుంది, ఏ పార్టీ అయినా కానీ ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్లో ఏసీల మధ్యలో ఒక దీంట్లో జరిపేదాన్ని ప్రజల యొక్క ఆలోచనలకి అది ఏ రకం కూడా ప్రతిబింబించదు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఉద్యమాలు చేయొద్దని మనం కానీ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి వెంట కొంతమంది నాయకులు ఉండి మాదిగల రిజర్వేషన్కి ఒక గొప్పతనం అంతా కాంగ్రెస్కే కావాలని కొంతమంది మాల లీడర్లు కొంతమంది వాళ్ళు జమైనారు కదా. మరి మొన్న 5 సీట్లలో ఒక్క సీటు కూడా మాదిగలకి ఇయ్యనప్పుడు ఈ గొంతులను ఎందుకు మూగపోయినాయి? వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఓన్లీ సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ మాట్లాడారు అన్నట్టు. ఇంకొకటి మంచి మాట గుర్తొచ్చింది నాకు, ఇదే డిఎస్సి కొంచెం వాయిదా వేయండి అని అంటే అట్లా బీసీలే 50% కంటే ఎక్కువ ఉన్నారు. అసలు యాక్చువల్లీ పోలీస్ రిక్రూట్మెంట్లో GOMS నెంబర్ 46లో నష్టపోయేది కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇవాళ ప్రగతి భవన్ దగ్గర అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు GOMS నెంబర్ 46 సంబంధించిన వాళ్ళు. ఒకవేళ నిజంగా ఈ బీసీల పట్ల చాలా ఇంత బాగా
ప్రేమ అభిమానాలు నటించారు బీసీ కదా. అంటే మరి వీళ్ళు అక్కడ పోయి మాట్లాడాలి కదా. బీసీలు అంటే వీళ్ళ దృష్టిలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నోళ్ళు 40 ఏళ్ళు ఉన్నోళ్ళు తెల్ల బట్టలు వేసుకుని కద్దరు బట్టలు వేసుకున్నాడు బీసీయా? విద్యార్థులు నిరుద్యోగులు బీసీలు గారా? లేదు, విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళు, బ్రహ్మాండమైన కాన్వాయిలు మెయింటైన్ చేసేవాళ్ళు, గొప్ప గొప్ప కార్లు బిల్డింగులు గల వాళ్ళే బీసీలు సార్. తిండి కోసం పొట్ట కోసం కష్టపడే వాళ్ళు లేరు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అది ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఈ పొలిటికల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్ కావచ్చు. మనలాంటి వాళ్ళు కూడా రిలయన్స్ అంబానీ లాగా తాజ్ కృష్ణలో ప్లేటుకు 4,000 రూపాయలు ఇవే గనక ఒక 20-30 మంది పేదోళ్ళను చదివిపిస్తే బీసీలలో ఎంతో డెవలప్ అవుతారు. 4,000 రూపాయల ప్లేట్, 40 రూపాయల ప్లేట్ పెట్టి రోడ్ల మీద తింటారు. చాలామందికి అంటే చాలా రకాలుగా చాలా దగ్గరలో కూడా సార్ చదువుకుందామంటే కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చి డబ్బులు కట్టలేక బీసీలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొందరికి సివిల్స్ కోచింగ్ తీసుకుందామంటే కూడా డబ్బులు లేక దాన్ని తగ్గించుకొని కోచింగ్ ఆగిన వాళ్ళు ఉన్నారు. అసలు 5 రూపాయల భోజనం చేసే బీసీలు ఉన్నారు సార్. నేను చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి తీసుకెళ్ళి చూపిస్తా, ఓయూలోకి వచ్చి ఇవే ప్లేటుకు 4,000. మిత్రులారా మీరు గమనించండి, 4,000 రూపాయల ప్లేట్ అంటే అవే 5 రూపాయల భోజనం చేసే. ఇప్పుడు ప్రబలికే చచ్చిపోయింది సార్, నేను చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. ఆమెకు 1 లక్ష 2 లక్షలు అప్పయ్యి మళ్ళీ పేపర్లు రద్దు అవ్వడము, ఎగ్జామ్స్ రద్దు అవ్వడము, ఇంటికాడ అప్పు తీసుకురావడం కష్టమయ్యి ఆమె సూసైడ్ చేసుకుంది. కరెక్ట్. అట్లా అనేక మంది కూడా 1,00,000 రూపాయలు అప్పు ఉన్నోళ్ళు, 2 లక్షలు అప్పు ఉన్నోళ్ళు, ఇంకా నెలకు 5,000 10,000 కట్టలేక రోజు సస్తూ బతుకుతున్న బీసీలు ఎంతో మంది ఉన్నారు. అది కాదు ఇది ఒకటి చెప్పేస్తా సార్. అట్లాంటి వాళ్ళకు అన్ని లక్షలు ప్లేటుకు 4,000 రూపాయలు పోసి 50-60 లక్షలు పెట్టే బదులు ఇక్కడ కొద్దిమంది బీసీల జీవితాలు బాగుపడతాయి కదా. అదే మీటింగ్ అదే చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో పెట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. అదే కాదు, ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు ప్రభుత్వ పరంగా కొన్ని సంక్షేమ పథకాలు అయితే అమల్లో ఉండేది గత ప్రభుత్వం చేసిన, ఈ ప్రభుత్వం కొనసాగించాల్సిన పథకాలని. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఉంది. 70% మంది రైతాంగం ఎవరండి? రైతు కూలీలు ఎవరండి? వీళ్ళంతా బీసీలే కదండి. తర్వాత హమాలీ వాళ్ళు ఉన్నారు కదండి, ఆటో డ్రైవర్లు సగం ఏందండి, 70% మంది బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారండి. అంటే నేను అనేది ఏంటంటే చిత్తశుద్ధి అని ఉంటే ఎక్కడ స్టార్ట్ కావాలి? వీళ్ళ ఆందోళన తాజ్ కృష్ణలో కాదు కదా, వీళ్ళ ఆందోళన ఎక్కడ స్టార్ట్ కావాలి? స్ట్రీట్లలో జరగాలి. ప్రభుత్వాన్ని నిలదీసే ఉండే, ఏమయ్యా గత ప్రభుత్వం దానికంటే మేము మెరుగైనటువంటి విధానం లోపల ఈ పథకాలను అమలు చేస్తానని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టేసేసి మనం అవలంబించకపోతే మరి ప్రజలు మనని ఏమనుకుంటారు? ఇప్పుడు పార్టీల తరఫున మనం ప్రచారం చేసినాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ ప్రచారం చేసినాం కదా, ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం మనం. సో ప్రజలకు జవాబుదారీ ఎవరు? మనలాంటి వాళ్ళమే జవాబుదారీ. కాబట్టి మనం ప్రజాపక్షమా ప్రభుత్వ పక్షమా నిర్ణయించుకోవాలి. అట్లాంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ అవకాశంలో మనం నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల పక్షంలో ఉన్నాం. మనం ప్రభుత్వ పక్షం వైపు పోలేదు, అటువైపు ప్రయాణించలేదు. ప్రజల తరఫునే, రైతుల తరఫునే రైతు బంధు కావాలని అడిగినాము. రైతు కూలీలకు మీరు ఇస్తానన్న ఆర్థిక సాయం చేయండి అని అడిగినాము. చేనేత కార్మికుల విషయంలో మనం మాట్లాడుతూ ఉన్నాం ఈనాడు. అంటే ఇతర వర్గాల వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాం. అట్లా నేను అనేది ఏంటంటే అట్ట స్టార్ట్ కావాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఇదేదో కేవలము ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి, ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేయడానికి, పేరున్నటువంటి ఒక 30-40 మంది ఓ చోట మీటింగ్ పెట్టుకొని మేము మీకంటే ఘనంగా చేసినాం అంటే ఎవడు పట్టించుకోడు, ఆ మీటింగ్లకు వాల్యూ లేదు. కానీ చిరంజీవులు సార్ కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడు చాలా డబ్బు సంపాదించిండు అనేది నాకు కొంచెం ఉన్నది. ఎగ్జాక్ట్లీ. మరి అట్లాంటప్పుడు ఏ ఆటో డ్రైవర్లు బీసీలలో, ఆ పద్మశాలిలలో కానీ, అదే యాదవులలో కానీ, మునుర్కాపులో కానీ, ముదిరాజులో కానీ, విశ్వకర్మలో కానీ, రజకుల్లో, నాయబ్రాహ్మణుల్లో, లేదా గంగపుత్రులలో, ముదిరాజులలో, ఇట్లా అనేక కులాలలో, గౌడ్స్లలో ఉన్నారు. మీరు అన్ని కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అన్ని డబ్బులు ఉంటాయి. బీసీలలో ఉండే ఆటో డ్రైవర్లు మొన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయారని మనమనలే, బీఆర్ఎస్ పార్టీ అన్నది. దాంట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అన్నాడు. అవునా, నువ్వు తాజ్ కృష్ణలో మీటింగ్ పెడితే పోయినావు, నీడు కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మాకు తెలియదు, కానీ అదే డబ్బులు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆటో డ్రైవర్ల చావులు ఆపొచ్చు సార్. అంటే నిజమైన పేద ఆటో డ్రైవర్ ఒక్కటి సార్. ఇప్పుడు అంటే వాట్ ఐ మీన్ టు సే ఇదంతా కూడా పేద ఆటో డ్రైవర్ల కోసమో,
కౌలు రైతులు పేదోళ్ళ కోసం వృత్తులు చేసుకునే పేదోళ్ళ కోసం చేసినట్టు అనిపించట్లేదు నాకు. కరెక్ట్. అంటే తేడా కొడుతుంది. ఇది ఒక ఇక్కడ తేడా ఏం లేదు, ఉన్నమాట ఇది వాస్తవం. ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ వినరా. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము, ముఖ్యమంత్రిని ఇరకాటలు పెట్టడము, పార్టీలోనే ఒక రకమైనటువంటి సమస్యలు సృష్టించడము, తద్వారా నా వల్లనే మొత్తం ధరాచక్రం తిరుగుతుంది అని చెప్పుకోవడం ఉద్దేశంగా జరిగినటువంటి మీటింగ్లు. కొంతమంది ఏమనుకున్నారంటే బీసీలు అందరూ మొత్తం కంప్లీట్గా ఒక ప్రొసెషన్ ద్వారా వీళ్ళ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళ వెనుకనే నడుస్తున్నట్టుగా వీళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చుకున్నారు. నిజంగా వీళ్ళు కనుక ప్రజల మధ్యలోకి పోతే వీళ్ళని ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే వీళ్ళు ప్రజల నుంచి చాలా దూరంగా ప్రయాణించినారు. ప్రజా సంక్షేమం అనేది వీళ్ళకి ఏం పట్టింపలేదు. అది కదండి, రిటైర్డ్ జడ్జిలు 30-40 ఏళ్ళు నీవు యువర్ లాయర్, జ్యుడిషియల్ ఆఫీసర్, జడ్జు అన్నీ అయినావు. ఇప్పుడు అంత అయినాక రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న నీకు ఇవాళ బలహీన వర్గాలు సడన్గా జ్ఞాపకం వచ్చినారు. అది ఎట్టా? నీవు జ్యుడిషియరీలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకెక్కడ ఉన్నప్పుడు నువ్వు బీసీలకు చేసిన న్యాయం ఏంది? బీసీ వాళ్ళకి ఎంతమందికి లాభం చేయగలను? నిజానికైతే ఆయనే ధనికులకే కొమ్ము కాసినాడు ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళని ఇండివిజువల్గా మనం విమర్శించాలంటే చాలా దారుణంగా ఉంటుంది. నేను అనేది అట్లా కాదు, సహజంగా నీ హృదయాంతరాలలో బీసీల పట్ల ప్రేమ ఉండాలా. ఇప్పుడు ఒకప్పుడు హైకోర్టులో 3-4 అంటే గౌడ్సే హైకోర్టు జడ్జిలు అయినారు. అదే బీసీలలో కూడా ఇప్పుడు పద్మశాలీలు అవ్వడానికి సాధ్యం కాలేకపోయింది. వాళ్ళలో ఎంతమంది మేధా సంపత్తి ఉన్నా పద్మశాలీలకు అవకాశం దొరకలేదు. ఎప్పుడూ లాస్ట్కు ఒక జస్టిస్ రామలింగేశ్వరరావు అనే ఆయనకు ఒక అవకాశం దొరికింది. అట్లనే నేను అనేది ఏంటంటే ఈ బీసీలలో కూడా అతి బలహీనంగా ఉన్నవాళ్ళు, అతి వెనుకబడి ఉన్న వాళ్ళను ఎవరిని వీళ్ళు అభివృద్ధిలోకి తీసుకురాలేదు సార్. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఉన్నారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో కొంతమంది చేనేత కార్మికులు అంటే ఎప్పటికీ చచ్చిపోతారు సార్. అదే సార్, కృష్ణలో చేనేత కార్మికుల మధ్యలో పెట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగేటువంటి ప్రక్రియ ఏమైనా చేసినారా? అట్లాంటి ఉద్యమం ఏమైనా చేసినారా? ఆ ప్రజల దగ్గరికి పోయినారా? మీ ఆర్తి ఏంది, మీ బాధ ఏంది, మీకు ఏమన్యాయం జరిగింది, ఆ ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినాక మీకు ఏ రకమైన అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అనేటువంటి ప్రశ్న వేసినారా? వెయ్యరు. మరి రైతు బంధు గురించి మాట్లాడతారా? మాట్లాడరు. రైతు కూలీల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. హమాలీల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. కార్మికుల గురించి మాట్లాడరు. మళ్ళా ఎంత వివక్ష సార్. మన జియోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళు చెప్తుంటే అర్థమైంది వాళ్ళను ఎంత హీనంగా చూసినారు అని. అంటే నీవు కేవలము రాజకీయ స్వప్రయోజనాల కోసమే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటి ప్రక్రియని బీసీ సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. బీసీలలో కూడా ఇవాళ పరివర్తన వచ్చేసింది. ఈ సోషల్ మీడియా వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలు ఎవరు నిజమైన బీసీల యొక్క బంధువు అనే విషయాన్ని గ్రహిస్తున్నారు. దీనికి కులంతో సంబంధం లేదు సార్. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు, అభివృద్ధి ఫలాలు సాధించలేనటువంటి వాళ్ళు వాళ్ళ నాయకుని వాళ్ళే ఎన్నుకుంటారు. తాజకృష్ణాలలో నాయకత్వం డెవలప్ కాదు సార్. నాయకత్వం డెవలప్ అయ్యేది సమాజంలో. ప్లీజ్ మనం ఆ విషయం గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడెక్కడ అక్కడెక్కడ మీటింగ్ వేసి డంబాచారం చేసుకొని నేను మాట్లాడింది నేను ప్రచారం చేసుకోవడం, నువ్వు మాట్లాడింది నువ్వు ప్రచారం చేసుకోవడం, మైపాలే పెద్ద గ్రేట్ లీడర్ అనుకోవడం, శరతే గ్రేట్ లీడర్, ఇది కాదు. ఇది ప్రజలు హర్షించాలా, ప్రజల మధ్యలో జరగాలి. వాళ్ళ హృదయాంతరాల నుంచి ఎస్ ఇతను మా వర్గం నేత, మా వర్గం వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడు, నిరంతరం కృషి చేస్తున్నాడు అనేటువంటి ఒక అప్రిషియేషన్ రావాలి, యాక్సెప్టెన్స్ రావాలా. సో ఇప్పుడు కుల జనగణన గురించి గట్టిగా మాట్లాడి ఖచ్చితంగా కుల జనగణన జరిపించి బీసీలకు న్యాయం చేసే పక్షంలో మనకు అభ్యంతరం లేదు. వీళ్ళని కూడా నాయకులుగా మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఒక చిన్న హరికథ కాలక్షేపం చేసేసి ఒక ప్రవచనాలు పలికి ఆ తర్వాత మళ్ళా మాయమై మళ్ళా 6 నెలలు 7 ఏడాది తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టడము, ఈ ప్రక్రియ ఆపాలా. ఇట్లా కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే హౌ యూ షుడ్ ఫైట్. ది ఫైట్ మస్ట్ బి అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్యలో జరగాలి. ఈ మీటింగ్లు ఎందుకు గ్రామాలలో పెట్టారు? ఈ మీటింగ్లు ఎందుకు పల్లెటూర్లలో పెట్టారు? ఎంతమందికి బీసీలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఇవాళ? మాట్లాడాలి కదా. ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయి? మాట్లాడలే. గ్రామాల వారిగా ఇప్పుడు వీళ్ళంతా మంచిగా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కదా. చిరంజీవులు కానీ, జస్టిస్ ఈశ్వరయ్య కానీ, మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఆర్థికంగా ఉంది కదా. వీళ్ళు ఏ గ్రామీణ ప్రాంతాలు తిరిగినారు? ఎక్కడ రైతులకు రేషన్ కార్డుల గురించి మాట్లాడినారు? ఎక్కడ ఈ ఉచిత ఎలక్ట్రిసిటీ ఇస్తా అన్నారు? అసలు ఇది ఎంతవరకు అమలు జరుగుతుంది అనే విషయాన్ని మాట్లాడినారా? చెప్పండి ఒక మాట. ఇప్పుడు ధరణికి సంబంధించిన ఎన్నో గొడవలలో చాలా పేద రైతాంగము, మధ్యతరగతి వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళకి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? పోనీ ఎంతమందికి ఉపకార వేతనాలు రప్పించడంలో వీళ్ళు సహాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీని వల్లకాడు చేసినారు.
మనలో మాట. ఉస్మానియా యూనివర్సిటీ చాలా వైబ్రెంట్గా ఉన్నప్పుడు 70% మంది విద్యార్థులు అక్కడ చదువుకునే వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలే కదా. ఇప్పుడు నేను కూడా ఐఎమ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, మీరు కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్. మన తోటి సోదరులు ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఉంటారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వైబ్రెంట్గా ఉంటే బీసీల నాయకత్వం బలపడుతుంది, ఎస్సీల నాయకత్వం బలపడుతుంది, ఎస్టీల నాయకత్వం బలపడుతుంది, మైనారిటీస్ నాయకత్వం బలపడుతుంది అని చెప్పి యూనివర్సిటీలను నిర్వీర్యంగా చేసినారు. దాని మీద వీళ్ళు ఒక్కడు మాట్లాడారండి. ఇంకోటి చెప్తా సార్, మొన్న గ్రూప్ 2 వాయిదా కోసం ఉద్యమం జరిగింది, డిఎస్సి కోసం జరుగుతున్నాను. చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నుంచి పోలీసు వాళ్ళు ఒక 10 మంది ఇట్లా లేపి ఎత్తుకపోయి రాత్రి అంతా ఏడబెట్టారో ఎవరికి తెలియదు. కరెక్ట్. చంద్రాయణ గుట్టలు ఉంచారు. ఇలా తాజ్ కృష్ణాలో ఉన్న వాళ్ళు ఒక్కడు మాట్లాడా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఏమైంది అని అడిగారు. మీరు తెల్లారు వాయిస్ ఇచ్చిర్రు, 10 మందికి చెప్పారు, పోలీసులు ఇంకేసారు. మరి బీసీ కాదు, జనరల్గా చెప్తున్నా సార్, జనరల్గా చెప్తున్నా. తాజ్ కృష్ణాలు ఉన్న వాళ్ళు ఒక ప్రశ్నించే గొంతుకను ఏ బీసీలు గ్రూప్ అట్లా కాదు, వాళ్ళు మాత్రమే ప్రశ్నించే గొంతుకలు. ప్రశ్న వాళ్ళతోనే పుట్టింది, వాళ్ళు అడగాలి, వేరే అడగద్దు. ప్రశ్న వాళ్ళతోనే పుట్టింది, వాళ్ళ ద్వారానే ప్రశ్న వచ్చింది అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ఉన్నారు. ప్రశ్నకి మేమే తల్లిదండ్రులు అని చెప్పుకునే వచ్చిన తర్వాతనే ప్రశ్న పుట్టింది అంతే. దట్స్ ప్రశ్న లేదు అనేటువంటిది. అరే ఎప్పటి నుంచో ప్రశ్నలు ఉన్నాయి సార్. ప్రశ్నే జీవితం సార్. జీవితంలో ప్రశ్న వేసుకొని వ్యక్తి, ఆత్మ పరిశీలన చేసుకోలేని వ్యక్తి ఎన్నడూ అభివృద్ధికి లోనుగాడు. ఎవడైతే నాలో ఏం తక్కువ ఉంది, నేనెందుకు అభివృద్ధి పథంలో పయనించకూడదు, నాకెందుకు సంక్షేమ ఫలితాలు రావు అని ఆత్మాభిమానంతో స్వాభిమానంతో కొట్లాడే వ్యక్తే అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఇలా బీసీలలో నేర్పాల్సింది ఏంది, చైతన్యం తీసుకురావాలి. వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి కొట్లాడడానికి సరైన వాతావరణం సృష్టించాలి. కొట్లాడే వ్యక్తులకే ఈ తాజ్ కృష్ణాలో పోయిన వాళ్ళ దాంట్లో నాకైతే గుర్తున్న కాడికి అసలు ఒక్కరు కూడా అంటే స్పందించి మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. సరే వాళ్ళ అట్లే నాకు కోపం కాదు, ఏం కాదు సార్. నేను అట్లంటలే, వాళ్ళు రాకపోతే నాకు దేవుడు కాపాడతాడు, మీ ఇలాంటి వాళ్ళు వస్తారు, నడిచేది ఏది నడిచేది అది నడుస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ బీసీ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. మాలాగా అంటే ప్రాణాలకు తెగించి కొట్లాడేటోడికి అయ్యో పాపం మేము అయింది, అతను విడుదల చేయాలి, ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పాలని కూడా నోరు తెరిచి ఒక్క మాట ఈవెన్ ఆ తాజ్ కృష్ణాలో పెట్టిన మీటింగ్లో కూడా ప్రస్తావించలే. ఎత్తుకపోయినప్పుడు ఖండించలే, తెల్లారు ఖండించలే, ఈవెన్ తాజ్ కృష్ణలో కూడా ఖండించలే. ఇదంతా మాకేం డౌట్ వస్తుందంటే ఇది నిజమైన బీసీల కోసం కొట్లాడే వ్యక్తుల కోసమో బీసీల కోసమో చేసినట్టు అనిపిస్తలేదని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి సార్, ఇవాళ సోషల్ మీడియా మీద ఒక అటాక్ చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త మార్గాలు ఎన్నిపోయి సోషల్ మీడియా వాళ్ళ మీద ఒక దౌర్జన్యకరమైనటువంటి కార్యక్రమాలు మొదలైనాయి. మరి ఈ సోషల్ మీడియాలో 70% మంది బీసీలే కదా సార్, ఉన్నారు కదా, ఉన్నారా లేరా? వాళ్ళే కదా. ఇప్పుడు మనకు తెలిసిన జర్నలిస్టులే ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది, తర్వాత వేరే ఇతరత్రమైనటువంటి సంఘాలకు జరుగుతున్నది. ఉపాధ్యాయుల్లో ఎంతోమంది బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ ఇతరత్ర. అంటే ఓన్లీ పొలిటికల్ పవరే, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడడం అనేది కాదు కదా సార్. ఇంకోటి చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 33% మహిళా రిజర్వేషన్ తెచ్చింది. కరెక్ట్. మరి అలా బీసీల వాటైందని అడుగుతురా? నేను అదే చెప్తాను కదా, ఇది కేవలం అదే అప్పుడే బిల్లు తెచ్చినప్పటి నుంచి అడుక్కుంటూ రావాలి, ఇప్పుడు కాదు. అది నిజంగా కన్సర్న్ ఉంటే, నిజంగా హృదయంలో బాధ అంటుంటే, ఆ వర్గాల పట్ల ఆ అభివృద్ధికి రానటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ పట్ల నిజమైన ప్రేమాభిమానాలు ఉంటే ఈ రకమైన డాంబిక ఉండదు సార్. ఇది అంత కేవలము దిస్ ఈజ్ ఏ బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీ, అంతకంటే ఎక్కువ ఏమి లేదు. ఇందులో చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి ఎంతైతే అవకాశవాదపు రాజకీయాలు నడుపుతున్నారో వాళ్ళ అడుగుజాడల్లో నడిచేవాళ్ళు. వీళ్ళలో ఎవడెక్కడికి ఒక్క పోస్ట్ ఇస్తారో వీళ్ళు నిమిషాల మీద పోతారు సార్. వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడే బీసీలకు అన్యాయం జరిగిందంట. అంటే వీళ్ళు అడిగింది ఏదైనా రాకపోతే ప్రభుత్వ పరంగా అయ్యో మాకు రాలేదు కాబట్టి బీసీలు అందరికీ అన్యాయం జరుగుతుంటారు. ఇక అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిజమైన కన్సర్న్ నీకుంటే, మొన్న మాదిగలకి ఇంత అన్యాయం జరిగింది, నువ్వు కూడా అంతే ఇది కదా, నువ్వెందుకు అడగలేదు, నువ్వెందుకు ప్రశ్నలు వేయలేదు? అరే మాదిగ జాతి 80 లక్షల మంది మాదిగలు ఉన్న చోట మొత్తం ఫలితాలు ఒకే కుటుంబానికి, ఒకరిద్దరు కుటుంబాల మధ్యలోనే ఈ రాజకీయమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ చచ్చింది నీ సోషల్ కాన్సెప్టు, ఎక్కడ చచ్చింది నీ ఆత్మాభిమానం, ఎక్కడ చచ్చింది నీ అభివృద్ధి కాంక్ష? అంతేందుకు సార్, బీసీలకు కూడా ఎంపీ టికెట్లు ఎన్ని ఇచ్చారు సార్ కాంగ్రెస్ పార్టీ?
కాబట్టి అదే కదా ఆ రోజు ఎటుపోయింది నేను చెప్తున్నాను కదా సార్. అక్కడ ఇచ్చారు 2-3 సార్ మీకు చెప్పనా, నేను మొత్తం మంత్రి పదవి కావాలా లేకపోతే అది కావాలా ఇది కావాలంటే నేను బీసీల పక్షంలోనే ఉంటా అది ఇది అని అంటే ఇదంతా ఎవరు నమ్ముతారు సార్? రేవంత్ రెడ్డి దగ్గర తోక ఊపుకుంటూ పోతారు సార్. నేను చూసిన కదా వీళ్ళ రాజకీయ చైతన్యము, వీళ్ళ రాజకీయ జీవితము పచ్చి అవకాశం. గంటకు ఒక మాట మార్చిన తర్వాత రాజకీయాల్లో వ్యక్తిని ఎవడు నమ్ముతాడు సార్? పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ సార్. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటిగ్రిటీ. పాలిటిక్స్ ఈజ్ అబౌట్ ఆనెస్టీ. ఇవాళ నీ వర్గాల పట్ల సహజంగా నీకు ప్రేమ లేకుండా నువ్వు కేవలము డ్రామాలు చేస్తే ప్రజలు నమ్ముతారంటే నేను ఒప్పుకోను. రైట్. 17 ఎంపీ సీట్లలో అసలు బీసీలకు ఎన్ని సీట్లు వచ్చినాయి సార్? నాకు తెలిసి 4. అదే కదా సార్, అదే కదా. ఆ రోజే రిజైన్ చేసి ఉంటే అయిపోలేదంటే ఆ రోజే పార్టీకే రిజైన్ చేస్తే అయిపోతుండే కదా. ఎవరికి రిజైన్ చేయకపోని సార్, రిజైన్ చేయమని మనం అడగం. ప్రొటెస్ట్ వేర్ యు ఆర్ రిక్వైర్డ్ టు టాక్ యు మస్ట్ టాక్. నువ్వు బోల్డ్గా అన్నాడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడడానికి వెనక అసలు కదా సార్. ఇప్పుడు నీకు వచ్చిన పన్న గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వాళ్ళ ఎవరితో కూడా వీళ్ళు మాట్లాడరు, వీరు వాళ్ళ దగ్గరికి రారు. అర్థమైందా లేదు? అంటే అయ్యో మరి రేవంత్ రెడ్డి గారికి మన మీద కోపం వస్తుందేమో, మనం ఫలానా వాళ్ళతో కలిసి ఉంటే ఫలానా వాళ్ళతో మాట్లాడితే అనేటువంటి దృక్పథం ఒకటేది. ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కాబట్టి ఇవాళ సంఘంలో నిజంగా కొట్లాడే వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు అంటగడతా ఉన్నాడు. అట్లాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అది తప్పు. సమాజంలో మార్పు రావాలన్నప్పుడు ఆ లబ్ధిదారుల మధ్యలో జరగాల మీటింగ్లు. మీటింగ్స్ ఆర్ నాట్ కండక్టెడ్ ఇన్ తాజ్ కృష్ణ. మీటింగ్స్ ఆర్ కండక్టెడ్ అమాంగెస్ట్ ది వీకర్ సెక్షన్స్. వాళ్ళ కాలనీలో జరగాలి, వాళ్ళ ప్రాంతాలకు వాలి, వాళ్ళను భుజాన్ని తట్టి వాళ్ళని లేవట్టాలి, వాళ్ళను మేలుకొల్పాలి, వాళ్ళకు చెప్పాలి. ఇక చూడండి రైతు బంధు డిలే అవ్వడం వల్ల ఇంతమంది బీసీ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది. ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయండి రాష్ట్రంలో. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు నాన్ స్టాప్గా మీరు అంటే మాట్లాడుతూనే ఉంటాడు సార్. ఒక చిన్న టాపిక్ తీసుకున్న దాని మీద ఒక థీసిస్ రాసినట్టు ఉంటుంది. ఇంకా అనేక టాపిక్లు మాట్లాడేది ఉండే ఇక సార్ కూడా కొంచెం అర్జెంట్ ఉందని చెప్పిండు. చాలా చాలా లోతైన విశ్లేషణ, అవసరమైన విశ్లేషణ. ఎందుకంటే మనం ఇట్లనే తెలంగాణ ఉద్యమంలో కూడా బ్లైండ్గా దొరికినాం. ఎటు పడితే అటు ఉరుకుడే. తెలంగాణ వస్తే చాలు ఇక ఉద్యమం అయింది, రాష్ట్రం ఏర్పడింది, మళ్ళీ ఉన్నత కులాల వాళ్ళకి అధికారం కట్టగట్టినాం. మొన్న నిరుద్యోగులం కూడా సర్లే అని ఒకటే వైపు అందరం కూడా వెళ్ళినాము. మళ్ళీ కొట్లాడి చేస్తే నిరుద్యోగుల నోట్లో మనం పోసినాం. ఇట్లా సేమ్ ఏదైనా బ్లైండ్గా కాకుండా కొంత ప్రతి ఒక్క బీసీ వాళ్ళు స్టడీ చేయాలని నేను అందరినీ బీసీ యువకులను కానీ బీసీ విద్యార్థులను కానీ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ బీసీలో సంబంధించి ఎస్పెషల్గా మీరు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఆ తాజ్ కృష్ణలో మీటింగ్ పోయారో దాంట్లో ఎవరెవరైతే కోటీశ్వర్లు ఉంటారో ఒక్కొక్కరు ఒక 10 మందినో 20 మంది బీసీకి సంబంధించిన వాళ్ళకు అది ఎడ్యుకేషన్ పరంగా కానీ మెయిన్ ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు కానీ మంచికో 1 లక్షనో 2 లక్షలు ఇచ్చి ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడంతో పాటు ఇంకెవరైతే ఆపదలో ఉండి కష్టంలో ఉండి ఒకవేళ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముందే మీరు ఇవ్వడం వల్ల ఏమైంది సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఆ చేసుకున్న వాళ్ళందరూ బీసీలే సార్. సింగరేణి మైన్స్లలో చాలా సార్లు మైల్ కొలాప్స్ అయ్యి చచ్చిపోయినారు సార్. వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలే సార్. వీళ్ళ ప్రేమ అక్కడెక్కడ చచ్చిపోయింది, ఎందుకు పోలేదు అక్కడికి అనేది కూడా వెళ్ళలేదు. అది అదే ఈ డబ్బులన్నీ కూడా రేపు భవిష్యత్తులో బీసీలకి మీరు పెట్టండి, వాళ్ళ మధ్యలోనే పెట్టి శుద్ధితో కొట్లాడాలి. వాళ్ళు చింతపలుసుతో పెడితే అక్కడ తినేసి అక్కడ రావాలి. కానీ ఇక్కడ మరి పంచభక్ష పరమాన్నాలు, స్వీట్స్, మంచి ఐస్ క్రీమ్స్, తర్వాత మంచి ఫుడ్ ఐటమ్స్, బాదాము, పిస్తా, కాజు, మంచి బిర్యానీ, ఆలు, లేకపోతే మటన్ కీమా, చికెన్ కుర్మా, ఫిష్ ఫ్రై, మరి ఇట్లాంటి అంటే తినొద్దనే ఉద్దేశం కాదు. కానీ ఈ అనేక మంది బీసీలు చాలామంది అప్పుల బాధలలో ఉన్నారు. వాళ్ళందరికీ మీరు పెడితే మీరు తినే 10 మంది తినే ఫుడ్ ఒక మనిషిని బతికిచ్చే పరిస్థితి ఉంది. ఆడ 40,000 50,000 లేక కూడా ఇలా అనేక మంది పేద కౌలు రైతులు కానీ పేద రైతులు కానీ చిన్న మందు కొనుక్కోవడానికి పొలం పంపు మందు చాలా డబ్బులు లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అప్పులు తీర్చాల్సింది. మహిళలకు రావాల్సిన పెన్షన్ సార్ రావట్లేదు, వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కూడా ఆలస్యం అవుతుంది. వాడు ఎవడో చెప్తాడు కరెంట్ 2 గంటలు పోతే బాధ ఏంది అని. వాడి ఇంట్లో కరెంట్ ఆఫ్ చేసుకోమను.
వాడు 5 నిమిషాలు ఏసీ లేకుంటే ఓ నిమిషంలో వాడి మొత్తం నుదుటంతా చెమట అవుతుంది. అసెంబ్లీలో 10 నిమిషాలు వాడు ఏసీ లేకుండా ఉంటాడా? రైట్ అంటే ఐవరీ టవర్స్ మీద కూర్చొని పేదవాళ్ళకే నీతి సూత్రాలు చెప్పేటువంటి రాజకీయాలు తయారనమాట. ఇది ఆగాల. సో దానికోసమని మీరు పిఎంఆర్ ఛానల్గా కృషి చేయండి. నేను కూడా నా ఓన్ వేలో కూడా నేను తప్పకుండా కృషి చేస్తాను సార్. బీసీలను చైతన్యవంతులను చేద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. తాజ్ కృష్ణ కంటే కూడా అద్భుతమైన ఇంటర్వ్యూ అనుకోవచ్చు. ఆడ వందల మంది, వేల మంది, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టిన ఆ మీటింగుకు ఈ ఒక్క ఇంటర్వ్యూ మీకు చాలా పెద్ద హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది బీసీలు ఒకరికొకరు, నేను అనేది అంటే డబ్బున్న బీసీలు డబ్బు లేని బీసీలకు కొంత ఆర్థికంగా సపోర్ట్ చేసి నిలదొక్కునేటట్టు చేసి అట్లీస్ట్ వాళ్ళ ఆత్మహత్యలు కాకుండా ఒక్కొక్క బీసీ, ఒక్కొక్క వ్యక్తి ఇంకో బీసీని దత్తత తీసుకునే ప్రయత్నంగా ఆ రకంగా చేసి సమాజంలో ఈ రుగ్మతలు కూడా పోగొట్టే రకంగా చేయాలి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వ్యక్తి అయితే ఒక 1000 మందినైనా ఈజీగా బీసీలకు సాయం చేయొచ్చు. ఐడెంటిఫై ది నీడీ పీపుల్, మళ్ళీ చేసి వాళ్ళని అట్లనే వదిలేయకుండా మీరు రేపు మంచిగా అయిన తర్వాత ఇంకా 10 మందికి సాయం చేయండి అనే మెంటాలిటీతోని సాయం చేయాల్సిందిగా ఈ మొత్తం ఒక ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశంగా మీకు చెప్తూ, ఈ రకంగా బీసీలు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అడ్వకేట్ శరత్ కుమార్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, రైట్ సార్, గ్రేట్.